సిటీలో ఉన్న ఏ హైవేని తీసుకున్నా అన్ని హైవేస్ కన్నా ర్యాపిడ్‌గా ఎక్స్‌పాండ్ అయిన హైవేనే దట్ ఈస్ ముంబై హైవే NH-65. ఈ హైవే గురించి మాట్లాడుకుందాం. సో ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా ఉంటది? ముంబై హైవే ప్రైజెస్‌ని వేరే హైవేస్‌తో కన్సిడర్ చేస్తే కొంతమంది సాచురేట్ అయింది అంటారు, కొంతమంది ఇంకా ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి అంట. ముంబై హైవేలో మైక్రో మార్కెట్స్ని తీసుకుంటే పటాన్ చెరువు, ఇస్నాపూర్, నెక్స్ట్ వచ్చి ఐఐటి కంది, సంగారెడ్డి, సదాశివపేట్, కంకోల్ టోల్ ప్లాజా ఇలాంటి ఏరియాస్లో. సో ఇలాంటి ప్రాంతంలో మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్, చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నమస్తే, దిస్ ఇస్ రావు ప్రకాష్, రియల్ ఎస్టేట్ కౌన్సిలర్ అండ్ ఆల్సో అచీవ్మెంట్ కోచ్. ఎనీవే, ఈరోజు ఓపెన్ ప్లాట్ లేదంటే ఫ్లాట్స్, విల్లా ప్రాజెక్ట్స్ దట్టు అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇన్వెస్ట్ చేయాలి. ఐటీ కారిడార్కి 15-20 మినిట్స్ డ్రైవ్ ఆర్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్లో ఉండాలి. అలాగే ఫార్మా షాడో ఏరియాస్ కూడా నియర్ ఉండాలి. కోర్ సిటీకి మంచి కనెక్టివిటీ ఉండాలి. ఇలాంటి హైవే ఏదన్నా ఉందా అంటే ఎస్ అండి, దట్ ఈజ్ ముంబై హైవే NH-65. ఈ హైవే గురించి మాట్లాడుకుందాం. సో సిటీలో ఉన్న ఏ హైవేని తీసుకున్నా అన్ని హైవేస్ కన్నా ర్యాపిడ్గా ఎక్స్‌పాండ్ అయిన హైవేనే ముంబై హైవే. సో హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంటుంది, చాలా కమర్షియల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇట్స్ ఎ లాజిస్టిక్ హబ్, ఇట్స్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సో కొంతమంది కన్సర్న్స్, పొల్యూషన్ ఇలాంటి కన్సర్న్స్ కూడా ఉన్నాయి. బట్ పొల్యూషన్ అన్ని ప్రాంతాల్లో ఉందా అంటే అన్ని ప్రాంతాల్లో లేదు. కొన్ని ప్రాంతాల్లో పొల్యూషన్ ఉన్నమాట వాస్తవమే. సో ఇవి చెక్ చేసుకోవాలి. సో ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా ఉంటుంది? కొంతమంది సాచురేట్ అయింది అంటారు, కొంతమంది ఇంకా ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి అంటారు. సో మై వ్యూ అండి, ముంబై హైవే ప్రైజెస్‌ని వేరే హైవేస్‌తో కన్సిడర్ చేస్తే సాచురేషన్ అయింది అనే మాట వాస్తవం కాదు. రిమైనింగ్ హైవేస్లో ఇంకా ఎలాంటి యాక్టివిటీస్ లేని హైవేస్లో కూడా ముంబై హైవేలో ఉన్న ప్రైజెస్ ఉన్నాయి. బట్ ముంబై హైవేకి ఉన్న అడ్వాంటేజెస్ ఆ రిమైనింగ్ హైవేస్కి లేవు అని చెప్పాలి. సో ఒక హైవేని తక్కువ చేయట్లేదండి, ఐఎమ్ జస్ట్ కంపేరింగ్. అలాగే ముంబై హైవేలో మైక్రో మార్కెట్స్ని తీసుకుంటే పటాన్ చెరువు, ఇస్నాపూర్, నెక్స్ట్ వచ్చి ఐఐటి కంది, సంగారెడ్డి, సదాశివపేట్. ఇంకొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్లో కావాలి అంటే బుదేరా, కంకోల్ టోల్ ప్లాజా ఇలాంటి ఏరియాస్లో కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ జహీరాబాద్లో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి, మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. జహీరాబాద్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఇండస్ట్రియల్ సిటీ అండి. మంచి పాపులేషన్, హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, చాలా కమర్షియల్ యాక్టివిటీస్ ఉండే సిటీ జహీరాబాద్. సో ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న మైక్రో మార్కెట్స్. ఈ హైవేకి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మల్టిపుల్ కనెక్టివిటీ అండి. వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ నుంచి మల్టిపుల్ కనెక్టివిటీ ఉంది, శంకరపల్లి నుంచి కనెక్టివిటీ ఉంది, అలాగే ఐటీ షాడో ఏరియాస్ నుంచి చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ప్రీమియం రెసిడెన్షియల్ హబ్ అయిన కొల్లూరు, తెల్లాపూర్, పాటి, కద్దనూర్ ఇలాంటి ఏరియాస్కి చాలా నియర్గా ఉంటుంది. సో ఇవన్నీ యాడెడ్ వాల్యూ టు దిస్ హైవే అండి. ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ట్రాన్స్ఫార్మేషన్ రాబోతుంది ఈ హైవేలో. ఇప్పుడు జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్. సో NH-65 ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. చందానగర్ దగ్గర నుంచి తీసుకుంటే సంగారెడ్డి వరకు 9 ఎలివేటెడ్ కారిడార్స్ వస్తున్నాయి. అలాగే హైవే ఎక్స్పాన్షన్ వర్క్ చాలా ర్యాపిడ్గా జరుగుతూ ఉంది. వర్క్ ఇస్ గోయింగ్ ఆన్. మీరు అటువైపు విజిట్ చేసినప్పుడు చూడొచ్చు. అలాగే రీజనల్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ కాబోయేది సంగారెడ్డి తర్వాత పెద్దాపూర్ ప్రాంతంలో. ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. అలాగే ముంబై హైవేకి ప్యారలల్గా చాలా దగ్గరలో నర్సాపూర్ హైవే పాస్ అవుతూ ఉంటుంది. అది కోర్ సిటీకి కూడా కనెక్ట్ అవుతుంది. అలాగే ముంబై హైవే ఇట్ సెల్ఫ్ ఈజ్ కనెక్టెడ్ టు కోర్ సిటీ అండి. హెచ్ఎండిఏ రీజియన్ మిడిల్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది. మీరు ఎల్బీ నగర్ దగ్గర నుంచి తీసుకుంటే అప్ టు జహీరాబాద్ వరకు స్ట్రైట్ హైవే. సో హైదరాబాద్ సిటీని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తూ ఉంటుంది. ఒక పక్క సికింద్రాబాద్, ఒక పక్క మోడరన్ సిటీ, సైబరాబాద్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, వాట్ ఎవర్. సో కమర్షియల్ యాక్టివిటీస్కి, లాజిస్టిక్ హబ్, అలాగే కోర్ సిటీకి, అలాగే ఐటీ షాడో ఏరియాస్కి, అలాగే బయో సైన్సెస్కి, ఫార్మా షాడో ఏరియాస్కి కనెక్ట్ చేసే
కీ ఎగ్జిటే ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3. సో ఇలాంటి ప్రాంతంలో మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్, చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే ఇంకొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి, కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే సదాశివపేట ఇలాంటి ప్రాంతాలని కన్సిడర్ చేయొచ్చు. లేదు అఫోర్డబుల్ ప్రైస్లో ఒక ఫ్లాట్ తీసుకోవాలంటే ఇప్పుడు పటాన్చెరు, ఇస్నాపూర్ లాంటి ప్రాంతాల్లో అఫోర్డబుల్ ప్రైజెస్లో అరౌండ్ 50-60 lakhsలో కూడా మీకు ఫ్లాట్స్ దొరుకుతూ ఉన్నాయి. విల్లాస్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరుకుతూ ఉన్నాయి ఇస్నాపూర్ లాంటి ప్రాంతాల్లో. ఇస్నాపూర్ నుంచి టువర్డ్స్ ఇంద్రేశం, అలాగే టువర్డ్స్ చిట్కల్, ఐనోల్, చిన్న కంజర్ల, పెద్ద కంజర్ల, ఇస్నాపూర్, పటాన్చెరు ఈ స్ట్రెచ్లో ఫ్యూ విల్లా ప్రాజెక్ట్స్ ఆర్ దేర్ ఎట్ అఫోర్డబుల్ ప్రైజెస్, ఏపీఆర్ కావచ్చు ఇలాంటివి. అలాగే ఈ ప్రాంతంలో మీరు ఒక ఓపెన్ ప్లాట్ తీసుకొని కస్టమైజ్డ్ విల్లా కూడా కన్స్ట్రక్ట్ చేసుకునే అవకాశం ఉంది. సో రీజనబుల్ ప్రైస్లో ఓఆర్ఆర్కి చాలా నియర్ హెచ్ఎండిఏ అండ్ రేరా వెంచర్స్లో ఓపెన్ ప్లాట్స్ దొరుకుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ ప్రాంతంలో బిగ్గెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ మీ అందరికీ తెలిసిందే ఆర్ఆర్ రియాలిటీ వాళ్ళది, అరబిందో వాళ్ళది. 500 acresలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. సో ఈ ప్రాంతం యొక్క డైనమిక్స్ చేంజ్ అయిపోతుంది ప్రాజెక్ట్. పటాన్చెరు టు ఇంద్రేశం అలాగే టు ఇస్నాపూర్ 100 feet రోడ్ కాబోతుంది. సో లాట్ ఆఫ్ యాక్టివిటీ ఆన్ ముంబై హైవే అండి. అలాగే అక్కడ ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ కావచ్చు, ఇవన్నీ అందరికీ తెలిసిందే. తోషిబా లాంటి ఎలక్ట్రానిక్ జైంట్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే. అలాగే వోక్సన్ యూనివర్సిటీ, గీతమ్స్ యూనివర్సిటీ, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే చాలా ఉన్నాయి ఆ సరౌండింగ్స్లో. సో ఒక ప్రాంతం డెవలప్ అవటానికి సో ప్రతి హైవేకి కొంత పాజిటివ్ ఉంటుంది, కొంత నెగిటివ్ ఉంటుంది. అలాగే ఈ హైవేకి కూడా కొన్ని పాజిటివ్ ఉంటే వెరీ ఫ్యూ నెగిటివ్ ఆర్ దేర్. సో వాటిని చూసి మన ఇన్వెస్ట్మెంట్ ఆపేస్తే వీ విల్ బి ద లూజర్. ఆ ఇష్యూస్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తుంది, వాటర్ కన్సర్న్ ఉందనుకోండి, పొల్యూషన్ కన్సర్న్ ఉందనుకోండి, లేకపోతే కొన్ని ప్లేసెస్ ఐసోలేటెడ్గా ఉన్నాయి అనుకోండి, ఆ ప్రాంతాలని మనం అవాయిడ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ లేని ఏరియాస్ని ఐడెంటిఫై చేసి ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకుంటే, ప్రాపర్ కనెక్టివిటీ ఉన్న ఏరియాలో, అప్కమింగ్ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు మంచి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో ఓపెన్ ప్లాట్ ప్రైస్ రేంజ్ తీసుకుంటే మీకు 25,000 నుంచి అలాగే ఈవెన్ 20,000 నుంచి నేను ఇస్నాపూర్, పటాన్చెరు, ఇస్నాపూర్ అండ్ సంగారెడ్డి స్ట్రెచ్ గురించి మాట్లాడుతున్నాను. 20, 22, 25 ప్రైస్ రేంజ్ నుంచి 45,000 వరకు మీ రిక్వైర్మెంట్స్ బట్టి ఇన్వెంటరీ అవైలబుల్ ఉంది. సో ప్లాన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అండి. దిస్ ఈజ్ ద బెస్ట్ హైవే ఫర్ హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. లాస్ట్ 10-15 years నుంచి ప్రూవెన్ థింగ్ ఇది. మంచి రిటర్న్స్ ఉంటాయి అనేది ప్రూవ్ అయిన హైవే. అలాగే ఎక్స్పాన్షన్, సిటీ ఎక్స్పాన్షన్ విషయానికి తీసుకుంటే మీరు గమనించవచ్చు, ఈ హైవేలో జరిగినంత ఎక్స్పాన్షన్ ఏ హైవేలో జరగలేదు. సో ఇప్పుడు హైవే కూడా ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎలివేటెడ్ కారిడార్స్ రాబోతున్నాయి, సిగ్నల్ ఫ్రీ ట్రావెల్ రాబోతుంది. కాబట్టి ఇది ఈ ఎక్స్పాన్షన్ ఇంకా ఫర్దర్గా కంటిన్యూ అవుతుంది, ఇంకా ర్యాపిడ్గా కంటిన్యూ అవుతుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ టు కన్సిడర్ టు ఇన్వెస్ట్ ఆన్ దిస్ హైవే అండి. సో ఈ హైవే గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా, అలాగే ఈ హైవేలో రియల్ ఎస్టేట్ ఇన్వెంటరీ గురించి, అలాగే గైడెన్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ కావాలన్నా యూ కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్ మీ అండి. నా నెంబర్ వచ్చి 9133728888 అండి. ట్రై టు రీచ్ ఆన్ వాట్సాప్ అండి, సో దట్ ఐ కెన్ కమ్ బ్యాక్. ఎనీవే, థ్యాంక్ యూ. హ్యాపీ ఇన్వెస్టింగ్.